అందరికీ నమస్కారం అండి. ఇది ఈ సిరీస్‌లో లాస్ట్ వీడియో. ఇందులో క్లాసెస్ గురించి చెప్తాను. ఓకేనా? సో, ఇది క్లాసెస్ గురించి కంప్లీట్ సిరీస్ ఏం కాదు. సో, జస్ట్ క్లాసెస్ ES6లో ఎలా ఉన్నాయనే దాని గురించి చెప్తాను. మనం ఫ్రేమ్‌వర్క్స్ చేసేటప్పుడు టైప్ స్క్రిప్ట్ వాడతాం. అందులో మనం క్లాసెస్‌ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అప్పుడు నేను క్లాసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఇప్పుడేంటంటే మనకి ES6లో క్లాసెస్ కూడా ఉన్నాయి అని గుర్తు చేయడం కోసమే ఇది చెప్తున్నాననమాట. మనం మీ కాలేజ్ డేస్‌లో మీరు నేర్చుకుంటారు ఊప్స్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడాను మనం జావా స్క్రిప్ట్‌లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చండి. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అయితే మనం టైప్ స్క్రిప్ట్ వాడేటప్పుడు ఇది ఎక్కువ యూజ్ చేస్తాం. జనరల్ జావా స్క్రిప్ట్, నోడ్ జేఎస్ వాడేటప్పుడు మనం మాక్సిమం ఫంక్షన్స్‌తోనే వెళ్ళిపోతాం. ఓకేనా? క్లాసెస్ వరకు మనకు అవసరం లేదు. అయితే హ్మ్. చూద్దాం క్లాసెస్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే చూడండి ఇలా ఫంక్షన్ రాసుకోవచ్చు. ఓకేనా? ఫంక్షన్ రాసుకొని అందులో ప్రోటోటైప్స్ పెట్టుకుంటే ఇవి ఈ క్లాస్ లాగా ట్రీట్ చేసి ఈ క్లాస్‌లో ఇది ఫంక్షన్ లాగా ట్రీట్ చేస్తది. క్లాస్ అంటే ఏంటంటే మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో ఆ పనికి ఒక బ్లూ ప్రింట్ లాంటిదనమాట. ఓకేనా? ఆ బ్లూ ప్రింట్‌ని యూజ్ చేసుకొని మనం పని చేస్తాం కదా! అలా మనం చేయాల్సిన పని మొత్తం ఒక బ్లూ ప్రింట్‌లా పెట్టుకొని దాని గురించి ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసుకొని ఆ పనిని మనం చేస్తాం. ఓకేనా? ఇక్కడ చూసారంటే పర్సన్ అనేది ఒక క్లాస్. దీంట్లో కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటంటే ఒక క్లాస్‌ని ఇనిషియలైజ్ చేసేటప్పుడు ఏ ఏ ఫీల్డ్స్ కావాలి, ఏ ఏ విషయాలు మనకు అవసరం. ఓకేనా? మనం ఒక పని చేసే ముందు మనం అన్నీ రాసుకుంటాం కదా! లిస్ట్ ఏమేమి చేయాలి, ఏంటి ప్లాన్ అని. అలాగనమాట. ఒక కావాల్సిన విషయాలన్నీ కన్‌స్ట్రక్ట్ చేసుకుంటాం. ఇందులో మెథడ్స్ ఉంటాయండి. మెథడ్స్ అంటే మనం అసలు ఏం చెయ్యాలి, ఎలాగ చేయాలి అనేది రాసుకోవడమేనమాట. ఓకేనా? అది మెథడ్. ఓకేనా? ఇది మొత్తం బ్లూ ప్రింట్ అండి. ఈ క్లాస్ అంటేనే బ్లూ ప్రింట్ అనమాట. మనం ప్లాన్ లాగా. సో, ఇప్పుడు మనం రియల్ వర్క్ చేయాలనేసి అంటే వీ హావ్ టు క్రియేట్ వన్ ఇన్‌స్టెన్స్. ఇన్‌స్టెన్స్ అనేది క్రియేట్ చేయాలనమాట. ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేయాలనేసి అంటే ఇట్ ఈస్ లైక్ యాక్షన్. ఓకేనా? మనం ఇన్‌స్టెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటే ఆ ఇన్‌స్టెన్స్‌కి మనం ప్రాసెస్ చేస్తాం. ఈ ప్లాన్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని తీసుకొచ్చామా లేదా అని. లెట్స్ సపోజ్ ఇది ఒక రెసిపీ అనుకోండి. క్లాస్ అనేది ఒక రెసిపీ అనుకోండి. అది చేయాలనేసి అంటే ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాం కన్‌స్ట్రక్టర్‌లో. ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాం. ఓకేనా? ఇదనమాట యాక్షన్ అనమాట. కుకింగ్ చేస్తాం కదా! ఆ యాక్షన్. ఓకే. ఇప్పుడు ఏ రెసిపీ చేయాలనుకుంటున్నామో ఆ రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడాను ఇక్కడ నుంచి పాస్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ నుంచి పాస్ చేస్తే అక్కడికెళ్తుంది. ఆ తర్వాత మనం కుకింగ్ చేయమనే యాక్షన్‌ని క్లిక్ బటన్ నొక్కితే క్లిక్ అయిపోతుంది. ఐ మీన్ యాక్షన్ అనేది జరుగుతుంది. సో, ఇది క్లాసెస్ ఎలా ఉంటాయి, అందులో మెథడ్స్ ఏంటి, మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది. అయితే ఎందుకు మనం క్లాసెస్ అనేది యూజ్ చేస్తాం అనేసంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆహ్, మనకి చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేయాల్సి ఉంటుంది. కాకపోతే డిఫరెంట్ వాల్యూస్ మారుతుంటాయి అంతే. ఇప్పుడు చూడండి రెసిపీ ఉందనుకోండి. జనరల్‌గా ఒకటే రెసిపీ ఉంటది. ఓకేనా? కానీ కానీ మనం అదే రెసిపీలో డిఫరెంట్ కర్రీస్ వండుతాం. అంతే కదా! ఇప్పుడు సపోజ్‌కి నేను వంట చేస్తే అలానే చేస్తా. ఒకటే రెసిపీ నాకు అన్నీ డిఫరెంట్ ఏదైనా సరే ఒకే రెసిపీలో చేసి పడేస్తా. అలా అనమాట. మనం ఒకేలాంటి పని పదే చేయాల్సొచ్చినప్పుడు మనం ఈ క్లాసెస్ అనేది బ్లూ ప్రింట్‌ని క్రియేట్ చేసుకుంటే దానికి డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చుకొని అటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పనులు ముగించొచ్చనమాట. ఓకేనా? అలాగే ఇన్‌హెరిటెన్స్ ఇందులో వుప్ కాన్సెప్ట్స్‌లో మనకి చాలా ఉంటాయి. అయితే మనకు మెయిన్‌గా యూజ్ చేసేది ఇన్‌హెరిటెన్స్. ఓకేనా? ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేను చెప్పడం లేదు. కొన్నే చెప్తున్నాను. ఓకేనా? ఇవి మనకు సరిపోతాయి ప్రస్తుతానికి. ఓకేనా? పోను మనం ఫ్రేమ్‌వర్క్స్‌లో ఎళ్ళాక ప్రతీది కూడా చెప్తాను. డిపెండెన్సీ ఇంజెక్షన్ గురించి, అబ్స్ట్రాక్షన్ గురించి, ఆహ్, ఇంటర్ఫేసెస్ గురించి దాని గురించి చెప్తాను. ప్రస్తుతానికి ఇవి చాలు మనకి. ఇన్‌హెరిటెన్స్ అంటే మనం ఆల్రెడీ ఒక క్లాస్‌లో చేసాం. ఆ క్లాస్‌లో ఉన్నవి వాడుకోవాలి మనం. ఓకేనా? ఇట్స్ లైక్ ఇప్పుడు మన నాన్నగారు ఏదో సంపాదించారనుకోండి. మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అంతేగాని మళ్ళీ మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయలేం కదా! అలా అనమాట. సో, ఇది పేరెంట్ ఇది పేరెంట్ క్లాస్ అనుకోవచ్చు. ఇది చైల్డ్ క్లాస్ అనుకోవచ్చు మీరు. ఈ పేరెంట్ క్లాస్ నుంచి మనం ఆహ్, ఏవైతే ఉన్నాయో అవి ఇన్‌హెరిట్ చేసుకుంటాం. ఓకే. మన నాన్నగారి నుంచి మనం ఇన్‌హెరిట్ చేసుకుంటాం. అక్కడి నుంచి మనం మనల్ని బిల్డ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి సూపర్ అని ఒకటి ఉంది కదా! ఇది ఏం చేస్తదంటే పేరెంట్ క్లాస్ తాలూకా కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేస్తది. ఓకేనా. ఫస్ట్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు పేరెంట్ తాలూకా కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేస్తది. ఇట్స్ లైక్ దిస్ మనం హ్మ్. ఏదైనా స్టార్ట్ చేసే ముందు వీ హావ్ టు కాల్ ఆ పేరెంట్ క్లాస్‌ని కాల్ చేస్తామనమాట. అక్కడి నుంచి ఫస్ట్ కన్‌స్ట్రక్టర్‌ని కాల్ చేసి అక్కడున్న వాల్యూస్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఓకే. అలాగే కాకుండా వీ కెన్ బిల్డ్ అవర్ ఓన్ క్లాసెస్. ఓకేనా. లేదంటే ఇంకోటేంటంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటారు. అంటే ఇక్కడున్న క్లాస్‌ని మళ్ళీ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా. అంటే మన లైక్ మన పేరెంట్స్‌కి ఏదైనా బిజినెస్ ఉందనుకోండి. సేమ్ బిజినెస్‌ని మనం
వీ కెన్ కంటిన్యూ ఆన్ దాట్, రైట్? మనం అందులో కొన్ని ఎడిషన్స్ చేసుకొని ఇంకా ముందుకెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మన సొంతగా కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఎయిదర్ ఆఫ్ ది కేసెస్ ఇట్స్ పాసిబుల్, రైట్? సో అలానే ఇక్కడ కూడా ఇన్హెరిటెన్స్లో ఏంటంటే మన పేరెంట్ క్లాస్ నుంచి యాట్రిబ్యూట్స్ని, మెథడ్స్ని అన్నిటిని మనం తీసుకోవచ్చు. అవి తీసుకోవడం కాకుండా మనం కావాల్సిన మెథడ్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఎక్స్టెన్స్ అండ్ సూపర్ కీవర్డ్స్ యూస్ చేసి ఈ రె- ఈ ఈ- ఈ యాక్షనాలిటీస్ చేయడానికి అనేది మనకి పాసిబిలిటీ అనేది ఉంది. ఇంకోటి ఏంటంటే గెట్టర్స్ అండ్ సెట్టర్స్ అని ఉన్నాయి. అంటే ఇవి ఏంటంటే ఆల్రెడీ మనకి ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్కి కొన్ని మోడిఫికేషన్స్ చేయడం కోసం. మనకు ఆల్రెడీ ఇందులో చూడండి యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఉంది. ఈ పాస్వర్డ్ని సెర్చ్ చేయడం, ఓకేనా, అలాగే గెట్ చేయడం, ఇలాంటి ఆపరేషన్స్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తాం. ఓకేనా? జనరల్ మెథడ్స్ చేసినా మీరు ఇది తీసుకోవచ్చు. ఇది గెటర్ సెట్టర్స్ అనేది ఒక వీ కెన్ సే లైక్ ఒక చిన్న స్టాండర్డ్ లాంటిది అంతే. మామూలుగా మీరు మెథడ్స్ రాసినా సరే వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే ఇక్కడ చూడండి స్టాటిక్ అని ఒక మెథడ్ ఉంది. స్టాటిక్ అంటే ఏంటంటే ఇది ఇన్స్టెన్స్ పైన పనిచేయదండి, డైరెక్ట్ క్లాస్ పైన పనిచేస్తుంది. ఓకేనా? డైరెక్ట్ క్లాస్ పైనే పనిచేస్తుంది. ఇట్స్ లైక్ ఏదైనా పెద్ద పెద్ద విషయాలు వచ్చినప్పుడు మరి పిల్లలతో డిస్కస్ చేయడం అనమాట. సో ఇన్స్టెన్సెస్ కాదు, డైరెక్ట్ క్లాస్తోనే ఇది పనిచేస్తుంది అనమాట. సో మన క్లాస్ని యూజ్ చేసి ఇది చేయగలం. ఒకవేళ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసినా దీనిపైన ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కెనాట్ బి యాక్సెస్డ్ బై ఇన్స్టెన్సెస్, ఓన్లీ యూటిలిటీ అనేది దీనిపైనే పనిచేస్తుంది, క్లాస్ పైన. అలాగే మనం ప్రైవేట్ వేరియబుల్స్ అనేది క్రియేట్ చేయొచ్చండి. ఓకేనా? ప్రైవేట్ వేరియబుల్స్ క్రియేట్ చేయడం అంటే ఏంటంటే ఓన్లీ ఓన్లీ ఇందులోపు ఉన్న మెథడ్సే ఈ వేరియబుల్ని యూజ్ చేయగలుగుతాయి. ఈ బయటికి మనం దాన్ని తీయలేం, లోపి మాత్రమే ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది క్లాస్ మెథడ్స్, ఇన్హెరిటెన్స్, బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకేనా? ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాం. అయితే మనకు ES6 ఫీచర్స్ అనేవి ఇప్పుడు క్లాసెస్ అనేవి బాగా యూజ్లోకి వచ్చాయి. ఎందుకు యూజ్లోకి వచ్చాయి అంటే సో టైప్ స్క్రిప్ట్ అనేది యూజ్లోకి వచ్చింది. టైప్ స్క్రిప్ట్ మోస్ట్లీ కూడా మనం జావా స్క్రిప్టే, కాకపోతే అందు ప్రతిదానికి టైప్స్ యాడ్ చేస్తాం. ఓకేనా? అది మోస్ట్లీ క్లాసెస్ని బాగా సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? క్లాసెస్ సపోర్ట్ చేయడం వల్ల సో ఇప్పుడు అందరూ జావా స్క్రిప్ట్ యూజ్ చేయడం వల్ల మన క్లాసెస్ అనేది బాగా యూజ్లోకి వచ్చినాయి. ఫంక్షన్స్తో కూడా మన పని అవుతుంది. ఓకేనా? బట్ ఇట్ జస్ట్ బెటర్ వే ఆఫ్ రైటింగ్ అంతే, ఇంకేం లేదు. ఓకేనా? ఇదండి ఇక్కడితో ఈ సిరీస్ సరి. నెక్స్ట్ సిరీస్ నుంచి మనం నోడ్ అండ్ ఎక్స్ప్రెస్ ఫ్రేమ్వర్క్ పైన స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ నోడ్ ఎక్స్ప్రెస్ విత్ జావా స్క్రిప్టే చేస్తామండి. నోడ్ ఎక్స్ప్రెస్ విత్ జావా స్క్రిప్ట్ చేస్తాం. దాని తర్వాత స్లోలీ విల్ గో టు ద టైప్ స్క్రిప్ట్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.